రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. షలోమ్. ఈరోజు మరణం అనంతరము జీవితము గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. మరణము తర్వాత జీవితము గురించి కొన్ని విషయాలు ఈరోజు. మరి చనిపోతామనేది నిశ్చయముగా నిర్ణయింపబడ్డది కాబట్టి దానికోసము ఎలాంటి సిద్ధపాటు మనం చేసుకుంటున్నాము? ఎలాంటి సిద్ధపాటు చేసుకుంటున్నాం? మరణము ఖాయమా లేదా చెప్పండి. యవనస్తులకైతే బాగా ఆశ తొందరగా పోదామని, అందుకని బైకుల మీద స్పీడ్గా పోతారు, ట్రిపుల్స్ పోతారు, అసలు రూల్స్ పాటించరు. అవునా? చెప్పండి. చనిపోవటం అనేది ఖాయము, అంతేనా? రైట్. ఎప్పుడు చనిపోతాం అనేది తెలుసా మీకు? చెప్పండి. తెలియదు, కానీ చనిపోతామని మాత్రము, అంటే చావు నిశ్చయం అనేది మీ అందరికీ బాగా తెలిసిన సంగతే, విషయమే. అయితే మనము ఎలా సిద్ధపడుతున్నాము? మరణము కోసము మనం ఎలా సిద్ధపడుతున్నాము? మీరే చెప్పాలి. ఎప్పుడైనా ఆలోచించారా? రేపో మాపో మనం చనిపోవాల్సిందే. కొంతమంది ఆలస్యంగా, కొంతమంది ఏమో ముందుగానే చనిపోతారు. కొంతమంది తల్లిదండ్రులు ఆలస్యంగా, పిల్లలు కొంత ముందుగానే చనిపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చనిపోవచ్చు, పిల్లలు తర్వాత. కానీ చావు అనేది ఖచ్చితమైనదే. కానీ క్రైస్తవులు ఒక గొప్ప విషయం ఏమిటంటే, కేవలం క్రైస్తవులకు మాత్రమే తెలుసు చనిపోయిన తర్వాత ఏమి సంభవిస్తాదో, ఏమి జరగబోతాదో, వారి జీవితము మరణము అనంతరము ఏ విధంగా ఉండబోతుందో ఒక్క క్రైస్తవులకు మాత్రమే, ఈ భూమిలో బ్రతుకుతున్న క్రైస్తవులకు మాత్రమే ఆ విషయము తెలుసు. అది చాలా అద్భుతమైన విషయము. ఎందుకంటే చాలామందికి మరణం అంటే భయము, ప్రశ్న. వాళ్ళకి చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఏమి జరగబోతుందో, ఏమి సంభవించబోతుందో అనే ఒక ఆలోచన, ఒక ప్రశ్న, ఒక భయము చాలా మందిలో ఉన్నది. ఈరోజు ఎందుకు ఈ యొక్క అంశం నేను ఎంచుకున్నానంటే, యాక్చువల్గా వేరే మాట నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఉదయం నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మా ఫ్యామిలీ మెంబరు హాస్పిటల్లో ఉన్నారు. నేను అక్కడ బెడ్ పక్కన ఉన్నాను. బాగా సిక్ అయి ఉన్నారు. మరి డాక్టర్స్ కూడా ప్రయత్నించారు, కానీ ఏమాత్రము అవకాశము లేకుండా పోయింది. ఆమె చనిపోయారని డాక్టర్స్ చెప్పడం జరిగింది. నేను బెడ్ పక్కనే ఉన్నాను. ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు సడన్గా ఒక నర్స్ వచ్చింది. ఒక నర్స్ వచ్చి ఆ వార్డ్లోని ప్రార్థన చేసి, యేసుక్రీస్తు ప్రభు నామము పేరుట నీవు బ్రతుకు అని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా ప్రార్థన గుర్తుంది నాకు. ఆ ప్రార్థన చేసి ఆ నర్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకే మరణించిన ఆమె తిరిగి లేచింది. ఇది కళ. ఇప్పుడు ఆ కళలో ఆ లేచిన ఆమెని చూసి నేను సంతోషపడి ఆ నర్సుకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకున్నాను, కానీ కనిపించలేదు. అక్కడ ఉన్న వారు వార్డులో ఉన్న నర్సులు, స్టాఫ్, డాక్టర్స్కి అడుగుతున్నారు, ఇక్కడ ఒక నర్సు వచ్చి ప్రేయర్ చేసింది కదండి, ఎక్కడైందండి? భలేవారండి, ఎవరు లేరు మీ పక్కన, మీ పక్కన ఎవరు లేరు. అదేంటండి, నా పక్కనే నిలబడి ప్రార్థన చేసి వెళ్ళిపోయిందండి. ఆ నర్సు కోసం నేను వెతుకుతున్నానంటే, ఏ నర్సు లేదు బాబు, మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు కలలో నాకు తేలింది ఏమిటంటే, దేవుడు తన దూతను పంపించి జీవించమని ప్రకటించి ప్రార్థనతో ఆశీర్వదించి
పంపించాడు. ఎంత సంతోషించాను. అప్పుడు నేను అడిగాను, ప్రభువా దీనికి అర్థం ఏమిటంటే దేవుడు ఏమంటున్నాడంటే, మరణము అనంతరము జీవితం ఉన్నది, దాని గురించి నువ్వు మాట్లాడాలి అని. నేను అనుకున్నది వేరే, సిద్ధపడింది వేరే, కానీ ఉదయం లేచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి చెప్పిన మాటలు బట్టి దీనిని ఉదయం 5:30కి ప్రారంభించాను మెసేజ్ ప్రిపేర్ చేసుకోవటానికి. టైం సరిపోతుందో లేదో బట్ దేవుని కృపని బట్టి ప్రారంభించాను. ఎప్పుడు ముగింపబడతాదో తెలియదు, ఎందుకంటే కొన్ని వారాలు ఈ యొక్క అంశము మనం ధ్యానించబోతున్నాం. కనీసం 4 ఆదివారాలైనా ఈ అంశము మనం ధ్యానించబోతున్నాం. రండి చూద్దాం. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, విదేశాలకి వెళ్ళగూర్చున్న వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఫారిన్ కంట్రీలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఎవరైనా ఉన్నారా? సపోజ్ మీకు వీసా వచ్చింది, 6 నెలలు టైం వచ్చింది మీకు. 6 నెలల టైంలో మీరు అన్ని ఏర్పాట్లు చేసుకొని మీరు ఈ దేశాన్ని విడిచి ఆ యొక్క నూతన ప్రదేశానికి మీరు వెళ్ళాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఏ దేశానికి వెళుతున్నారో ఆ దేశం విషయాలు మీరు ముందుగానే తెలుసుకుంటారా, తెలుసుకోరా? చెప్పాలి. తెలుసుకుంటారు. ఏవి తీసుకొని వెళతారు, ఏవి విడిచిపెడతారో అవి కూడా డిసైడ్ చేసుకుంటారా, చేసుకోరా? లేకపోతే అన్నీ చెప్పండి, అన్నీ తీసుకొని వెళ్తారా, కొన్ని విడిచిపెడతారా? పనికొచ్చినవే మనం తీసుకొని వెళ్తాం, పనికి రానివి మనం విడిచి పెడతాం. ఏ వ్యక్తి అయినా లేకపోతే విదేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడటానికి వెళ్తున్నాడంటే అన్నీ ఆలోచించి సిద్ధపాటు చేసుకొని ఏది విడిచిపెట్టాలో, ఏది తనతో పాటు తీసుకొని వెళ్ళాలో, ఆ దేశం యొక్క రూల్స్ ఏమిటి, లాస్ ఏమిటి, అక్కడ మనుషులు ఏ పద్ధతి కలిగి జీవిస్తారో అన్నీ నేర్చుకునే మనము సిద్ధపడి ఇక్కడ నుండి మనం వెళ్తాం. సిద్ధపడకుండా వెళ్తే ఏం జరుగుతుంది? రూల్స్, శిక్ష, అంతే కదా. ఇబ్బంది, కష్టాలు, మళ్ళీ తిరిగి డిపోర్టేషను, అంతే కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఈ భూమి మీద తాత్కాలికముగా నివసిస్తున్న వారము. మనకొక స్థలము దేవుడు ఏర్పరచుకున్నాడు, అది నిత్యము. ఆ స్థలము ఏమిటి చెప్పండి? నిత్యమైన స్థలము. అక్కడే మన నివాస స్థలము. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళే ముందు ఒక మాట అంటాడు, ఇదిగో నేను తండ్రి యొద్దకి వెళ్ళుచున్నాను, నీ కొరకు ఒక నివాస స్థలము ఏం చేయటానికి? ఏర్పరచటానికి. నీకు అంటే దేవుడు నీకు ఒక నిత్యమైన స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏమి తీసుకొని వెళ్తావో, ఏమి విడిచిపెడతావో నేను అడగబోతున్న ప్రశ్న. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఆ స్థలానికి ఏం తీసుకొని వెళ్తారు, ఏం విడిచిపెడతారు? ఏం తీసుకొని వెళ్ళగలుగుతాం ఆ స్థలానికి? మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా? ఉన్నదా? ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పాలి. ఈరోజు మనము బ్రతికున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. ప్రతి క్షణము ఒక్కరు మరణిస్తారంట. ఆ జాబితాలో మనం లేనందుకు స్తోత్రాలు చెల్లిద్దాము దేవునికి. హల్లెలూయా. ప్రతి క్షణమంట ఒక మరణము. మనం కొన్ని సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు చూస్తే లక్షలాది మంది మరణించారు. ఎంత బాధాకరమైన విషయం. మన మధ్యలోనే చాలా మంది ఉన్నారు, వారు కుటుంబాలని పోగొట్టుకున్నారు, భార్యని, తండ్రిని, పిల్లలని, బంధువులని, కరోనాకి కానీ ఏదో ఒక వ్యాధితో చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి, మరణాన్ని చాలామంది దగ్గరగా చూసిన వారు ఇక్కడ ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. మరణాన్ని దగ్గరగా చూసి బయటపడ్డ వాడిలో నేను ఒకడిని. అంటే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి మనము సిద్ధముగా ఉండాలి. మరణాన్ని ఎదిరించటానికి సిద్ధముగా ఉండాలి. ఖచ్చితంగా
ఖచ్చితముగా వస్తుంది కాబట్టి దానిని ఎదుర్కోవాలి. మనము భయపడకూడదు. మరణము సమీపించినప్పుడు ఎదుర్కోవాలి. మరణము మన శత్రువు, కానీ ఆ శత్రువుని యేసు జయించాడు. దేవునికి స్తోత్రము. అందుకనే మరణము సంభవిస్తుంది కాబట్టి, అది ఖచ్చితమైనది కాబట్టి మనం ఏ విధంగా ఎదుర్కోవాలో మరణాన్ని, ఆ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలో అని మనం నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే మనము సిద్ధపడి ఉండము. ఏమి తీసుకొని వెళ్ళాలో, ఏమి విడిచిపెట్టాలో అనే ఆలోచన కూడా మనము కలిగి ఉండము. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఒక గొప్ప వ్యక్తి దేవుణ్ణి అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? బ్రతుకుతామా బ్రతకమా? ఈ ప్రశ్న మీదే కొన్ని వారాలు మనం ధ్యానించుకోబోతున్నాం. మరణము తర్వాత చెప్పండి, నరులు బ్రతుకుదురా? మీరు మరణము తర్వాత బ్రతుకుతారా బ్రతకరా? చెప్పాలి. ఎక్కడ బ్రతుకుతారు? ఏ స్థలంలో బ్రతుకుతారు? ఎక్కడ బ్రతుకుతారంటే మరణం తర్వాత ష్యూర్. సిద్ధపడ్డారా? దానికోసము సిద్ధపడ్డారా? పరలోకానికి వెళ్ళాలంటే పరలోకములో ఉన్న నియమాలు, కట్టడలు, విధి విధానములు కలిగే ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే, అక్కడ ఎలా జీవించాలో అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయకపోతే మనకి వీసా, చెప్పండి, పాస్పోర్ట్ ఎవరికైనా వస్తుంది కానీ వీసా రావటం చాలా కష్టమైనదమ్మా. అర్థమైంది కదా? రక్షణ వచ్చినంత మాత్రమున గ్యారంటీ చెప్పండి. ఎందుకంటే చాలా మంది రక్షణ పొందుకున్న తర్వాత వారు దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన కొంతమంది ఈ మధ్య కాలంలోనే వెనకడుగు వేశారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. చాలా బాధ కలిగింది నాకు. పేర్లు అనవసరం, మళ్ళీ బాగా పలుకుబడి కలిగిన వారు. రైట్. మరణము మంచిదా చెడ్డదా? చెప్పాలి. నిజంగా చెప్తున్నారా లేకపోతే పాస్టర్ అడిగారని చెప్తున్నారా? మరణము మంచిదైతే ఎందుకు ఏడవాలి? ఎవరైనా చనిపోయినప్పుడు చెప్పాలి. మరణము మంచిదని మీరే అంటున్నారు, మరి ఎందుకు అంతగా ఏడవాలి? మనము అంతగా బాధపడవలసిన ఎందుకు అవసరము? చెప్పాలి. మంచిదే కదా. కష్టము పోయింది, బాధలు పోయినాయి, నొప్పి పోయింది, అవమానాలు పోయినాయి, శ్రమలు పోయినాయి. నిన్ను దూషించేవారు మాటలు వినకుండా అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అవునా? మరణము మంచిదే. ప్రతి ఒక్కరూ మరణించవలసి ఉంటుంది, అది ఇప్పుడైనా రేపైనా. కానీ దీని గురించి, ఈ విషయమే చాలా మంది ఆలోచించటము మానేశారు. అసలు వాళ్ళు నేను చనిపోయేటప్పుడు ఏ లెక్క నేను దేవునికి ఇవ్వబోతున్నాను, ఎందుకు ఆ విషయమై మనము ఆలోచించటము లేదు. ఎందుకు ఆ విషయము గురించి మనల్ని ప్రశ్నించటము మానేస్తాము? చూడండి, ప్రసంగిలోని మహాజ్ఞానుడైన సొలొమోను కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. ఏమిటి ఆ మాటలు? ఈరోజు మనం తెలుసుకుందామండి. ప్రసంగి 11వ అధ్యాయము 7వ వచనము మొదలుకొని 12వ అధ్యాయము 7వ వచనం వరకు మనం చదువుకుందాము. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి. నువ్వు ఎన్ని దినములు బ్రతికినా చీకటి దినములు ఖచ్చితముగా. అమ్మా, ఇప్పుడు మీరు యవనస్తులుగా ఉన్నారు, యవనస్తురాలుగా ఉన్నారు. మీ పక్కన ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, ఒకరోజు మీరు కూడా అలాగే చెప్పండి మారబోతుండ్రా లేదా? ఇలా నించునే వాళ్ళందరూ ఒకరోజు
అప్పుడు వంగినప్పుడు అయ్యో దేవా ఏమి చెయ్యలేకపోయాను, నన్ను క్షమించు అని అంటే కుదురుతుందా? యవ్వన ప్రాయములో కాడి మోయటము, ఏమేమి మోస్తున్నారో మీరు, ఎలాంటివి మోస్తున్నారో మీరు, ఎందుకు మోస్తున్నారో అది మీకే విడిచిపెడుతున్నాను. చదువునాన్న. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని. మీరు అడగండి, ఇక్కడ వృద్ధులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దినములు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కోండి. వాళ్ళ యవ్వన ప్రాయము ఎలా ఉంది, వృద్ధాప్యంలో వారి జీవితం ఎలా ఉంది. అయ్యా మీ అనుభవం ఎలా ఉంది, ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఇలా అయింది అని కనుక్కోండి. నేర్చుకోవటానికి చాలా ఉంది. మహాజ్ఞానుడైన సొలొమోను చెప్తున్నాడు, వారి అనుభవంను చూసి తెలుసుకొని మీరు నేర్చుకుంటే అది మీకు మేలే, చాలా మేలు మీకు. చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. ఏమిటంట? రాబోయే దినములు, రాబోవునదంతయు వ్యర్థం. మీ ముందున్నదంతయు అంటే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ముందు ఉన్నది. యవ్వనస్తులు ఏదో అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము తర్వాత చూద్దాము అనుకుంటున్నారు. అమ్మా, ఎంజాయ్ చేస్తుండగానే మీరు మరణించారనుకో, ఏం లెక్క చెప్తారు? ఏం లెక్క ఇస్తారు? పరలోకములో ఉన్న పరిశుద్ధుడైన దేవునికి ఏం లెక్క ఇస్తారు? పాపిష్టి లెక్క ఇస్తారా, పవిత్రమైన లెక్క ఇస్తారా? మీరే నిర్ణయించుకోండి. ముందు శ్రమ దినములు అని బైబిల్ వాక్యములోనే మహాజ్ఞానుడైన సొలొమోను చెప్తున్న విషయాలు. అందుకనే మీరు ఏ విషయము కోసము సిద్ధపడినా పడకపోయినా మరణము కోసము మాత్రము మీ జీవితాల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే మరణము అనంతరము లెక్క చెప్పవలసిన దినము ఒక దినము ఉన్నది. ఆ తీర్పు పొందుకున్న తర్వాత నువ్వు నిత్యము పరలోకములో బ్రతుకుతావా, నరకములో బ్రతుకుతావా అనేది నువ్వు నిర్ణయించలేవు, ఆయన నిర్ణయించబోతున్నాడు. కాబట్టి ఆయన నిర్ణయానికి తగ్గట్టుగా భూమి మీద అనుగ్రహింపబడిన సమయముని బట్టి నువ్వు బ్రతికేవా లేదా నీవు గ్రహించు, తెలుసుకో. చాలాసార్లు నేను ఏమంటానంటే, రిటైర్ అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత నేను సేవలోకి వస్తానంటే అది దౌర్భాగ్యం. ఆ కాలంలో, ఆ టైంలో మనం ఏమీ చెయ్యలేము. చెయ్యాలనుకున్నా కూడా శరీరము సహకరిస్తున్నప్పుడు నీ శరీరము, అది దేవునికి సజీవ యాగముగా మీ శరీరముని సమర్పించుకోండి. చదువునాను. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని, దానికి ఒక కండిషన్ ఉంది, ఇక్కడ చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. అయితే మీరు అలా ప్రవర్తించిన ఎడల, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని హల్లెలూయా జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి, బ్రతుకుండగా యేసుక్రీస్తు మరణానికి సిద్ధపడ్డాడా లేదా చెప్పాలి. ఆయన చనిపోతాడు అని తెలుసా తెలియదా యేసుక్రీస్తు ప్రభుకి? ఏం చేశాడు? పార్టీలు చేసుకున్నాడా? ఫ్రెండ్స్తోని చీర్స్ అన్నాడా? చట్టాపట్టాలు వేసుకొని తిరిగాడా? ఏం చేశాడు చెప్పాలి. క్రైస్తవులు ఎవరిని పోలి నడుచుకోవాలి? నడుస్తున్నామా? ఎందుకు నడవటం లేదు? యేసుక్రీస్తు ప్రభు చనిపోతాడు అని తెలిసే ఆయన చిత్తము కాదు, పరలోకములో ఉన్న తండ్రి చిత్తము మాత్రమే నెరవేర్చుటకు బ్రతికాడు. దేవునికి స్తోత్రము. ఎందుకంటే
ఆయన కూడా ఒక బాధ్యత తండ్రి అప్పగించాడు. బాధ్యత కలిగి జీవించమన్నాడు. జీవించాడా లేదా చెప్పండి? 33 సంవత్సరాలు యవ్వన ప్రాయములో యేసుక్రీస్తు చెప్పండి మరణించాడు. ఎంత అద్భుతంగా జీవించాడు. లెక్క చెప్పాడా లేదా తండ్రికి? సిలువ మీదనే అన్నాడు, ఇది సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు నాకు అప్పగించినదంతయో లెక్కతో సహా వడ్డీతో సహా పూర్తి చేశాను అని లెక్క అప్పగించి మరణించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అటువంటి జీవితము కలిగి ఉన్నావా? అలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు మరణిస్తాడని తెలిసి సమయము తక్కువగా ఉన్నదని గ్రహించి ఆయన ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఇష్టపడ్డాడు. మరి మీరు అందరికీ పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉన్నది. ఎవరైతే పరలోకములో తండ్రి చిత్తమును నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోకమునకు చెప్పండి ప్రవేశిస్తారు. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోకమును ప్రవేశించనేరడు. ఎవడైతే పరలోకములో ఉన్న తండ్రి చిత్తమును నెరవేరుస్తాడో వాడు మాత్రమే దానికి తగ్గట్టుగా మీరు బ్రతుకుతూ. ఎందుకంటే చనిపోవటము ఖాయము, చనిపోయిన అనంతరము దేవుని ముందు నిలబడటము ఖాయము, తీర్పు పొందుకోవటము ఖాయము. సో దానికి తగ్గట్టుగా మీ బ్రతుకులు ఉన్నాయా లేవా? ఇప్పుడు నిర్ణయించుకోండి. గొడవలు పట్టడం అవసరమా? చిచ్చు పెట్టుకోవటం అవసరమా? తిట్టుకోవటాలు అవసరమా? 39వ కీర్తనలో 5వ వచనము, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా అంతే అంతే. ఎంత? బెత్తెడంత. చెప్పాలి. బెత్తడంటే ఎంత? మీ చెయ్యి చూపించండి. ఎంత? ఇంతే కదా? అంతేనా? గింత జీవితము కోసము అబ్బో ఏమేమి చేసేస్తారో, ఏమేమి ప్లాన్లు వేసేసుకుంటారో, ఏమేమి సాధించేసుకోవాలనుకుంటారో. అమ్మా, పరలోకములో ఒక్క రూపాయి ఎవడైనా తీసుకొని వెళ్ళే మహానుభావుడు ఉన్నాడు జరవాడు. భూమి మీద రూపాయి పోయినా సంతోషించండి, పరలోకములో గొప్ప ధనమును సంపాదించుకున్నావు. దేవునికి స్తోత్రము. పోయిన రూపాయి కోసమే తిరిగి కొట్లాడి కోట్లకు వెళ్ళి చిచ్చు పెట్టుకొని తగాదాలు పెట్టుకొని చంపుకోటాలు ప్రతీకారాలు బ్రతుకుండా ఇన్ని అవసరమా మనకి? ప్రతిరోజు మీ చెయ్యి మీరు అద్దంలో చూసుకొని గింత జీవితానికి ఎందుకురా గిన్ని ఆలోచనలు అని చెప్పుకోండి. మీరు మాట్లాడుకోండి అమ్మా, మీ ప్రాణాత్మలతో మీరు మాట్లాడుకోండి. అరే గింత జీవితానికి నీకు ఎందుకురా ఇంత స్టైళ్ళు, ఎందుకురా ఇన్ని ఇంత దూకుడు ఎందుకు నీకు? చెప్పుకోండి. మీతో మీరు మాట్లాడకపోతే అమ్మా మీరు మరణానికి సిద్ధపడలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే ఏ పని శరీరములో చేశారో దానికి తగ్గట్టుగా ఆయన ప్రతిఫలము ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. సిద్ధముగా ఉండుడి. చదువు నాన్న. ప్రసంగి, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక ఉంటుంది. మీరు యూత్గా ఎంతకాలం ఉంటారు? 35-40. అవునా? అంతేనా కాదా? యూత్. దాని తర్వాత ఏమంటారు? అమ్మా సిద్ధపడండి అమ్మా, మీరు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని నా కోరిక, నా ప్రార్థన. కానీ దేవుని చిత్తము. కాలగతులు ఆయన వశమై ఉన్నవి. ఎవరు బ్రతకాలో ఎవరు మరణించాలో నీ టైము బాగుంది కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు. నీ టైము అంటే దేవుని కృప కనికరము ఇంకా నీ ఎడల ఎందుకున్నదో ఆ దేవునికే తెలియాలి. నువ్వేమైనా మంచి పనులు చేస్తున్నందుకు ఆయన కృప కనికరం చూపిస్తున్నంటే అది కూడా నాకు తెలియదు. అడుగు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఒక మాట. 49వ కీర్తన 10వ వచనము చదువున్నాను.
జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. మీరు సంపాదించింది ఎవరి కోసం? మీకోసమా? చెప్పండి, ఎవరి కోసము? ఎవడో ఒక్కడు లాక్కుపోతాడండి. ఎవడో ఒక్కడు లాక్కుపోయే దానికోసం ఎందుకు ఇంత పాకులు పడాలి? ఎందుకు పోయేదాని గురించి ఎందుకు ఎంత ఏడవాలి? ఎందుకు ఇంత దుఃఖపడాలి? పోయేదేదో పోతుంది, వచ్చేదేదో రావలసింది వచ్చే తీరుతుంది, పోయేది పోతుంది. అన్ని పోయేదాని కోసము మనం పాకులు పడుతూ ఉంటాం. చదువునానా? ప్రసంగి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాని తొలగించుకొనుము. ఏమిటంట? దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఏమిటంట? తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. హల్లెలూయా. ఇవన్నీ జరగకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. లేదు, అది మాత్రం మేము చెయ్యం. మేము అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం. ఏమిటి? మనల్ని మోసం చేసిన వాళ్ళని, మనల్ని ప్రేమించినట్టుగా నటించే అన్ని పనికిరానివి మేము జ్ఞాపకము తెచ్చుకుంటాము, కానీ సృష్టికర్తను మాత్రం మేము స్మరించము, మేము జ్ఞాపకము చేసుకోము. బాల్య దినములందు అంటున్నాడు, యవ్వన ప్రాయమందు. అందుకనే అన్నాను, యవ్వన ప్రాయములో కాడి మొయ్యటము నరునికి. చదువునానా? ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఎందురు, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. ఈరోజు బాగా తిరుగుతున్నారు కదా, అవునా? యవనస్తులు ఏ వీధుల్లో తిరిగారో ఆ వీధుల్లో కూడా తిరగరంట కొంతకాలం అయిన తర్వాత. పనికి మాలిన తిరుగుడు ఆపేసి పనికొచ్చే పనులు చేయండి అనే అర్థం. ఎందుకంటే మరణము ఎప్పుడు సంభవిస్తాదో, ఎలా సంభవిస్తాదో మనకి తెలియదు. కాబట్టి దానిని ఎదుర్కోవటానికి బ్రతుకు దినములు మనము ఏ విధంగా బ్రతికేమో దేవునికి లెక్క చెప్పుకోవటానికి మరణించిన తర్వాత మనము సిద్ధపడకపోతే, హఠాత్తుగా మరణిస్తే నేను అందుకనే అన్నాను, సిద్ధపడకుండా విదేశీయులకు మనకు వెళ్తే ఏమవుతుంది చెప్పాలి. అదేవిధంగా సిద్ధపడకుండా మనం హఠాత్తుగా మరణిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? మీకే తెలియాలి. ఉన్న టైంని పాడు చేసుకోకండి. గతించిన కాలము మరలా ఎన్నడూ తిరిగి తెలుసా? అదేంటండి, ఇంత తెలివి పెట్టుకొని కూడా గతించిపోయిన కాలం మరలా తిరిగి రాదు అని తెలిసి కూడా ఇంకా పాత స్వభావంతోనే, ఇంకా రోత జీవితమేతోనే మనం బ్రతుకుతే ఎలా సాధ్యమండి ఇది? దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.